ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. చెప్తాం. గుణపాఠం కథ చెప్తాం. గుణపాఠం చెప్పటమా? పూర్వం కోసల దేశానికి మాధవర్మ గారని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు మహామూర్ఖుడు. ఆయన కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థం అయ్యేవి కాదు. ఏది అర్థమైందో ఇక దాని మీదే ఉండేవాడు. ఈయన మంత్రి మహాదురాశాపరుడు, అసూయాపరుడు కూడా. ఒక్కోళ్ళు అట్లా ఉంటారు కదా. అయితే ఈ పండితులు, కవులు, గాయకులు ఎవరైనా రాజుగారి దగ్గరికి వస్తే రాజు ఏదో వాళ్ళు ప్రదర్శన చేసేవాళ్ళు, విద్యా ప్రదర్శన ఇస్తే ఈయన దానికి 100 అబ్జెక్షన్లు చెప్పేవాడు. ఆ ప్రదర్శన అయ్యాక రాజుగారు వీళ్ళకి 100 వరహాలు ఇవ్వు, 1000 వరహాలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఇచ్చేవాడు కాదు. ఎన్ని అడ్డంకులో పెట్టేవాడు. అయినా తప్పలేదనుకో, అప్పుడు అందులో ఇంచి కొంత లాగేసి ఏ 4వ వంతో వాళ్ళకి దఖలుపరిచేవాడు. ఇచ్చేవాడు కాదు. అదొక దుష్టబుద్ధి అన్నమాట. అయితే ఇలా ఉంటూ ఉండగా చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. కాకపోతే రాజుగారే బేసిక్గా కొంత మూర్ఖుడు కదా, ఎవరు చెప్తారు? ఆయన ఎప్పుడేం చేస్తాడో తెలీదు. అవును. దాంతో ఊరుకునేవాళ్ళు. అట్లా కాలం గడుస్తుంటే ఒకనాడు ఒక పండితుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా చక్కటి కవిత్వం అవి చెప్పగలిగే పాండిత్యం ఉంది. దాంతోపాటు ఆయనకి కళలు, వాటి మీద విశ్లేషణ బాగా తెలుసు. ఒక్కొక్కళ్ళు చదువుకుంటారు కదా, స్వప్నశాస్త్రం అంటారు. అవునవును. కళ ఫలానా రకం కళ వస్తే ఏమిటి అని మనం కూడా కనుక్కుంటూ ఉంటాం. ఇలా కళ వచ్చింది, పీడకళ వచ్చింది, దేవుళ్ళు కనిపించారు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తే ఎలా, అలాంటి వాటికి ఆయన సమాధానాలు చెప్పేవాడు. చాలా గట్టివాడు, అందులో మంచి పేరు. సరే, ఆయన వచ్చి రాజుగారి దగ్గర బ్రహ్మాండంగా పద్యాలు చదివారు. చదివేసరికి రాజు చాలా సంతోషించి, బాబ్బా ఏం పాండిత్యం అండి మీది, ఎంతో బాగుంది అని మంత్రి ఈయనకి 100 వరహాలు ఇవ్వమని, బంగారు వరహాలు ఇవ్వమని చెప్పాడు. చెప్పేసరికి మంత్రి అన్నాడు, ఏముందండి ఇందులో, ఈ పద్యాలన్నీ పాతవేను, మా నాన్నగారు కూడా ఇలాంటి కవిత్వమే రాసేవాళ్ళు. మా నాన్న గొప్ప కవి, మీకు తెలుసు కదా. మంత్రి గారు తండ్రి గారు గొప్ప పండితుడు, కవి. ఆయన చాలా పద్యాలు రాశారు. మా నాన్న చెప్పిన పద్యాల్లాగానే ఉన్నాయి, ఏముంది కొత్త ఇందులో? ఈ పండితుడు రాజుగారి దగ్గర బహుమానం పుచ్చుకొని, నాకు కళల శాస్త్రం కూడా తెలుసు, అది మీకు ఏదైనా సమాధానం కావాలంటే నేను చెప్పగలనని అడిగి ఆ స్థానంలో కుదురుకోవాలని అనుకున్నాడు. ఆ కథ ఎట్టాగో పోయింది, ఈ కథ కూడా ఆగిపోయింది. 100 బంగారు నాణ్యాలకి 10 కూడా చేతిలో పడేలాగా లేవు. ఆయన చాలా దూరం నుంచి కష్టపడి అప్పు చేసుకుని మరీ పాపం ఇక్కడికి వచ్చాడు. అప్పుగానే ఉంది. ఇక్కడ ఈయన చెప్పిన కవిత్వం పాత కవిత్వము, కాపీ కవిత్వము అయిపోయింది. దాంతో ఆయన చాలా హతాశుడైపోయాడు. రాజు ఏం చెప్పబోయినా ఆ మంత్రి గారు వినలా. ఈయన ఏమనుకున్నాడు, ఇట్లా కాదు, వీడితోటి దిగాలుగా తల వేళ్లాడేసుకుని బయటకు వచ్చాడు. ఎవరిని కలిస్తే వాళ్ళ ఆ మంత్రి ఆయన అంతేనండి, ఇంకో పెద్ద మంత్రి గారు అట్లాగే చేస్తాడు, ఇలాగే ఉన్నాడు, ఫలానా అప్పుడెప్పుడు ఇలా చేశాడు, ఫలానా ఇప్పుడెప్పుడు ఇట్లా చేశాడు, మా మేనమామని తెస్తే ఆయన ఎంత అవమానించాడు, జ్యోతిష్కులను అంతే, కవులను అంతే, గాయకులను అంతే, పండితులను అంతే, సాముగరిడీలు ఆడేవాళ్ళు, వాళ్ళు ఇదంతా గరిడి అంతా ఆడేశాక 1 గంట అయిపోయిన తర్వాత ఇలాంటివి మా చిన్నప్పుడు చాలా చూసాం, ఇందులో కొత్త ఏముంది, దీనికి డబ్బెందుకు అంటాడు. డబ్బే రానివ్వడు. ఇంతేనంటే ఈయన చాలా దిగులుగా ఉండిపోయాడు. ఒక సత్రంలో దిగాడు. ఆలోచించుకుని 3వ రోజున 4వ రోజున మహారాజు గారి దర్శనం వాంఛించి వెళ్ళాడు. సభలోకి వెళ్ళి, ప్రభు, నేను మీకు చెప్పాలనుకున్నాను, మొన్ననే వాళ్ళ సందర్భం రాలేదు, నాకు కళలు అవి ఫలితాలు, స్వప్న ఫలితాలు అవి చెప్పడం వచ్చు. నిన్న చాలా పెద్ద కళ వచ్చింది నాకు. అందులో సాక్షాత్తు మన పెద్ద మంత్రి గారి నాన్నగారు వచ్చారు. ఏమిరా, నా కవిత్వం కాపీ కొట్టి పాండిత్యం చూపించి నా పాండిత్యాన్ని కాపీ కొట్టుకుని, దాన్ని ఏమంటారు కాపీ కొట్టడానికి తెలుగులో, నన్ను అనుకరించి నా కవిత్వాన్ని దొంగిలించి డబ్బు చేసుకుందాం అనుకుంటున్నావా దుర్మార్గుడా అని కేకలేశారండి. మరి దానికి అపరాధానికి రుసుము చెల్లించవలసిందే నువ్వు అని చెప్పారు. ఆ రుసుము చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే 100 వెండి నాణ్యాలు మంత్రి గారికి ఇవ్వమన్నారు, మంత్రి గారే తనకు చేరుస్తారన్నారు. ఇలా కాలొచ్చిందండి. నేను 100 వెండి నాణ్యాలు తీసుకొచ్చా మంత్రి గారికి ఇవ్వడానికి అన్నాడు. మంత్రి గారు, సరే బాగానే ఉంది, చనిపోయిన నాన్నగారికి మంత్రి గారు వరహాలు ఎట్లా ఇస్తాడండి అని అడిగాడు రాజుగారు. అయ్యో, ఆ సమాధానం పెద్ద కవి గారే చెప్పారండి. ఆయన మళ్ళీ గారు రాత్రి కళ ఇది, తెల్లవారుజామున ఇంకో కళ వచ్చింది. ఈ తేప మంత్రి గారు తర్పణం విడిచేటప్పుడు ఆ 100 నాణ్యాలను కూడా తర్పణంతో పాటు విడిచేస్తే అవి తనకి చేరతాయని, అక్షరాల తన దగ్గరికే వస్తాయని కవిగారు చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అలాగా, వారి నాన్నగారు చాలా గొప్ప కవి,
మన ఆస్థానంలోనే చాలా గొప్ప సేవలు అందించారు. తప్పకుండా పెద్ద ఆయన ఆజ్ఞ ఎందుకు మేరపాం మనం. పైగా మంత్రి గారి తండ్రి చేస్తామన్నాడు. 100 బంగారు నాణేలు మంత్రి గారికి ముట్టినాయి. మంత్రి మొదట సంతోషించాడు. రెండో సమాధానం వినేసరికి భయం వేసింది. తర్పణం విడిచేటప్పుడు 100 నాణేలు విడిస్తే గంగలో విడుస్తావు, నాన్నకి ఎట్లా చేరుతాయి? గంగలో పడిపోతాయి. అదే గంగ అంటే గంగే కాదు, నీళ్ళలో అనుకుని సర్దు కూరుకున్నాడు. ఈ లోపల మంత్రి గారి తండ్రిది ఆర్థికం వచ్చింది, వెళ్ళింది. మన సదరు పండితుడు గారు మళ్ళా రాజుగారి దర్శనంకు వాంఛించాడు. దర్శనానికి ప్రవేశపెట్టారు. మళ్ళీ పెద్ద కవి గారు కల్లోకి వచ్చారండి మంత్రి గారి తండ్రి గారు. దుర్మార్గుడా, నా డబ్బులు ఇవ్వలేదా నా కుమారుడికి అని కేకలేస్తున్నారండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, అదేమిటి ఆ రోజే ఇచ్చావు కదా సభలో అందరూ చూస్తుండగా, ఏమండి మంత్రి గారు మీ నాన్నగారి తర్పణాలు విడవలేదంటే విడిచాను ప్రభు అన్నాడు. మరైతే వారికి చేరలేదుటండి. చేరలేదు అంటున్నారు, ఇప్పుడు ఎట్లా నేను విడిచానంటాడు ఈయన. ఇప్పుడు ఎట్లా అన్నాడు రాజుగారు. దాందేముందండి, మళ్ళీ కాలొచ్చింది నాకు, ఆయనే చెప్పారు ఆ డబ్బు తనకి చేరాలంటే మిమ్మల్ని ఒక యజ్ఞం చేయమని, ఆ యజ్ఞంలో యజ్ఞ పశువుగా మంత్రి గారినే స్వయంగా పెట్టమని, ఈయన వెళ్ళిచ్చి రావాలి. ఈయన ఎట్లా వెళ్తాడు? ఈయన వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. అప్పుడు మరణించి చంపేసావు మంత్రి గారిని, చచ్చిపోమందాం, ఆయన నాన్న దగ్గరికే వెళ్తాడని గ్యారంటీ లేదు. అందుకని కవి గారు పండితుడు కదా, పెద్ద మంత్రి గారి తండ్రి మహాపండితుడు, ఆయన అందుకని ఏం చెప్పాడంటే దానికి ఒక విధానం ఉంది. యజ్ఞం చేయాలి రాజుగారు ఒకటి, అందులో యజ్ఞ పశువు అని ఒక పశువుని సెలెక్ట్ చేస్తారు, ఒక మేకని, ఒక గొర్రెనో, ఒక పశువు లేదా మన మేక కాబట్టి దున్నపోతు. అశ్వమేధం చేసినప్పుడు అశ్వం అలా పెడతారు కదా. యజ్ఞ పశువుగా ఏమో మంత్రి గారిని పెట్టుకోమన్నారు. మంత్రి గారి చేతిలో కనుక డబ్బులు పెట్టి పంపిస్తే వారికి లభిస్తుందిట అనగానే రాజుగారు ఒప్పుకున్నాడు. మంత్రి హతాశుడైపోయాడు. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉంది? యజ్ఞ పశువుగా చేయటం అంటే ఏమిటి? ఊరికే ఏదో కూర్చోబెట్టడం కాదు, అంతేనా? పోయి రావాల్సిందే. ఈ పోయి రావాలంటే ఏం చేస్తారు? యూపస్తంభం అని ఒక స్తంభం పెడతారు. ఈ యూపస్తంభాల ప్రస్తావన కాళిదాసు కావ్యాల్లో కనపడుతుంటుంది. పాత కావ్యాల్లో మహాభారతం లాంటి చోట కూడా కనిపిస్తుంది. ఒక స్తంభం పాతి పశువుని దాన్ని కట్టేస్తారు మంత్రపూతంగా. 9 రోజుల పాటు హోమం చేయాలి. 9 రోజులు ఈ పశువు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు పశువు ఎవరు మనకి? సదరు మంత్రి గారు. ఈయన అక్కడ కట్టియాలి. 9 రోజులు యూపస్తంభానికి కట్టేసి ఉండటం తలుచుకోగానే కాళ్ళు గచ్చగచ్చగచ్చగా వణికిపోవటం మొదలుపెట్టి భయం వేస్తోంది. ఏం చేయాలో తెలియలే. కాళ్ళ వేళ్ళ పడ్డా లాభం లేదు. మంత్రి రాజుగారు ఒప్పుకోడు. ఎందుకంటే తండ్రి గారు కవిత్వం తండ్రి లాంటిది అంటే ఒప్పుకున్నాడు. తండ్రి కల్లోకి వచ్చాడు అంటే ఒప్పుకున్నాడు. 100 వరహాల తర్పణం అంటే ఒప్పుకున్నాడు. మరి ఇవన్నీ నమ్మినప్పుడు తండ్రి కల్లో కనబడి యజ్ఞం చేయమన్నాడు అనే విషయం కాదంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని ఏం చేశారు? యజ్ఞం స్టార్ట్ చేశారు. యజ్ఞం చేద్దాం, పెద్ద పండితుడు ఆయన, ఒక పండితుడు, గొప్ప కవి, ఆయన చెప్పినట్టు చేసేయాలి. ఇహ యజ్ఞ పశువుగా ఈయన కట్టారు. ఈయనకి పసుపచ్చ బట్టలు కట్టారు, పసుపులో తడిపిన బట్టలు కట్టి మెళ్ళో 2 వేపాండాలు వేలాడేసి చెట్టుకేసి రూపస్తంభానికి వేసి కట్టేశారు. లబో దిబో 3వ రోజు గడిచేసరికి హోమాలు జరిగిపోతున్నాయి. యజ్ఞం ఈయన నోరెత్తలేడు. కాళ్ళు ఉనికిపోవటం మొదలుపెట్టే చచ్చిపోయాను అనుకున్నాడు 3వ రోజుకి. ఆ వాళ్ళు వీళ్ళు ఉంటే వరి ఆ పండితుడిని నా దగ్గర పిలవండి రా అని బతిమలాడుకుని, బాబు నీకు దండం పెడతాను, నన్ను క్షమించు, పొరపాటు చేశాను, నీ పద్యాలు చాలా గొప్పవి, మా నాన్న పద్యాలు కూడా అలాంటివే కానీ ఆ పద్యాలు కావు, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టేసంటే ఒప్పుకోలే పండితుడు. అట్లా ఎట్లా వదిలిపెడతామండి? మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నారో, ఎంతమంది మీ వల్ల ఏ ధన సహాయము లభించక ఈ ఊళ్ళో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, లేచక్కపోయిన వాళ్ళు ఎంతమందో, వాళ్ళందరి ఉసురు తగలాల్సిందే కాదు మీకు. కవిత్వం చెప్పి పోనీ 100 వరహాలు ఇమ్మన్నాడు, 50 అయినా ఇవ్వకూడదా? దానికోసం ఇంత దూరం వస్తే ఇచ్చే రాజుకున్నప్పుడు నీకేంటి బాధ? నీ అసూయ వల్ల కదా. నువ్వు బాగా దెబ్బ ఇంకో 2 రోజులు నువ్వు కట్టేసి ఉంటే నీకు బుద్ధి వస్తుంది అంటే కాళ్ళ బెళ్ళ పడిపోయాడు మంత్రి పండితుడు. నన్ను వదిలిపెట్టేసి అంటే ఇంకో 2 రోజులు గడవనిచ్చి 5వ రోజున మహారాజా మళ్ళీ కలొచ్చిందండి, ఈ 5 రోజుల యజ్ఞాలకి మీరు వేసిన దక్షిణంతా మన మధ్యమంత్రి గారి తండ్రి గారైన కవి గారికి అందిద్దట. ఇక యజ్ఞం ఆపు చేయమని, యజ్ఞ పశువుని వదిలేయమని ఆయన చెప్పారు కళ్ళు అనగానే మహారాజు అన్నాడు, అలాగే ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే ఎట్లా. 5 హోమాలు చాలనుకుంటే 5వ రోజు హోమాలకి
పూర్ణాహుతి వేసేసి ఏదో ఒక గుమ్మడికాయ అవి ఇవి వేసి పూర్ణాహుతి చేసి దండం పెట్టేశారు. ఈ యూపస్తంభాన్ని కట్టేసిన పెద్ద మంత్రి గారిని విడుదల చేశారు. ఓ నెల 2 నెలలకి మనిషి అయ్యి 5 రోజులు తిండి తిప్పలు లేవు కదా, బతుకు జీవుడా బతుకు జీవుడా అనుకుంటూ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ కవిగాయక పండిత పోషణకి అడ్డం పడేవాడే కాదు, అతని పద్ధతి మార్చుకున్నాడు అనమాట. గుణపాఠాలు ఇలా చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉందో. అలా కట్టేయలేకపోయినా కనీసం అదే కదా రమ్మగారు, కట్ చేసేయాలి వీళ్ళని, కట్ చేయాలి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ. కట్ చేస్తేనే బుద్ధి వస్తుంది. బాగుంది కదా. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.